హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ జొన్న రొట్టె అండి. చాలా మెత్తగా ఎలా తయారు చేయాలనేసి వీడియో అండి. చూడండి, చపాతీలాగే పొంగుతూ ఇలాగ రావాలంటే జొన్న రొట్టె ఎలా చేయాలి అనేసి వీడియో అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేసి. జొన్న రొట్టె తింటే హెల్త్కి చాలా మంచిదండి. కాబట్టి ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. చూడండి, ముందుగా ఇలాగా నీళ్ళు పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలండి, గోరువెచ్చగా. తర్వాత పిండి ఇలాగ జల్లెడ పెట్టుకుందాము. ఇంకా ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే ఇలాగ తీసేయాలండి. ఇదంతా తీసేయాలి, డస్ట్ అంతా ఇలాగ తీసేయాలి. తర్వాత పిండిని కలుపుకుందామండి. వాటర్ ఇలా కొంచెం కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి పిండి. చూడండి, వాటర్ గోరువెచ్చగానే ఉండాలి, మరి ఎక్కువ కాలితే మనం చేయి కాలుతుంది. చూడండి, పిండి ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అనేది అంత బాగా వస్తుందండి, బాగా పొంగుతుంది కూడా. కాబట్టి పిండి బాగా కలుపుకోవాలి. ఇంకా చూడండి, ఇలాగంతా కలుపుకోవాలి. ఇంకా పిండిని ఇలాగుంటే చాలు, ఇంకా సరిపోతుంది. ఇంకా అంత రౌండ్ చేసుకొని చూడండి, మనకి ఏ సైజులో రొట్టె కావాలో అంత పిండి తీసుకుందామండి. ఇంకా ఇలాగ పిండి తీసుకొని మరొకసారి ఇలా కలుపుకుందాము. చూడండి, కొంచెం చేయిని ఇలాగ వాటర్లో అద్దుకొని పిండి ఇలా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా కలుపుకుందామండి. చెప్పాను కదా, పిండి ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత మెత్తగా వస్తుందండి. చూడండి, ఇలాగ రౌండ్గా చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇలా కొంచెం పిండి తీసుకొని అంతా ఒకేసారి కన్నట్లు కొంచెం పక్కన పెట్టుకొని ఇలాగ రౌండ్గా చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇంకొంచెం పిండి వేసుకుందామండి. చూడండి, ఇంత అయినాక మనం చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. నేను ఏమని చేత్తోనే అంతా రొట్టె చేస్తున్నాను. మీకు ఒకవేళ రాకపోతే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు అండి. చూడండి, ఇంకా ఇలాగ రౌండ్గా చేసుకోవాలి. ఇంకా ఇలా ఉంటే చాలండి, సరిపోతుంది. నేను ఆల్రెడీ పెనం హీట్ చేసుకున్నాను. చూడండి, ఇలాగ పెనం కొంచెం హీట్ చేసుకొని వేసుకుందామండి. ఇలాగ వేసుకోవాలి. ఇంకా చూడండి, కొంచెం కాలిన తర్వాత కొంచెం కాటన్ క్లాత్ నీళ్ళలో అద్దుకొని ఇలా కొంచెం నీళ్ళు అద్దుకొని ఇలాగ చుట్టూ ఇలాగ అనుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ చుట్టూ అనుకోవాలి. చూడండి, ఇలాగ అని వెంటనే తిప్పేయకున్నట్లు కొంచెం ఆరనిద్దామండి. చూడండి, పైన కొంచెం తడి ఆడిన తర్వాత ఇలాగ రెండో వైపు తిప్పేసుకుందాము. ఇలాగ తిప్పేసుకోవాలండి. ఇంకా చూడండి, ఇంకా దీని రెండు వైపులా బాగా కలుచుకోవాలండి. ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు ఇలా కలుచుకోవాలి. చూడండి, ఇలా కలుచుకోవాలి. మనకి ఎక్కడ కాలేదో ఇలాగ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే అదే కాలుతుందండి. ఇంకా రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి, ఇలాగ బాగా కాల్చుకోవాలండి. ఇంకా రెడీ అయింది. ప్లేట్లోకి వేసేసుకుందామండి. అలాగే ఇంకొకటి కూడా చేద్దామండి. ఇంకా చూడండి, ఇలాగ చేత్తో బాగా పిండిని కలుపుకొని పిండి కింద వేసుకొని ఇలాగ రౌండ్గా చేసుకోవాలండి. ఇంకా చూడండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫాస్ట్గా పెట్టేశాను. ఇలాగ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఇలాగ తిప్పేసుకోవాలండి. చూడండి, చపాతీలాగా బాగా పొంగుతాయండి. ఇలాగ జొన్న రొట్టె తింటే హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఇలాగ రెండో వైపు తిప్పేసుకొని కాల్చుకోవాలండి. చూడండి, కన్నిటిని ఇలాగే రెడీ చేసుకోవాలి. చూడండి, నేను కన్నిటిని ఇలాగ రెడీ చేసుకున్నాను. ఇంకా చాలా బాగా మెత్తగా చాలా బాగా వచ్చినాయండి జొన్న రొట్టెలు అయితే.
చూడండి చాలా స్మూత్గా మెత్తగా చూడండి రొట్టె అంతా ఇలా చేతిలో పట్టుకొచ్చి చాలా మెత్తగా వచ్చినాయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాగ జొన్న రొట్టె తినడం వల్ల, జొన్న రొట్టె సద్ద రొట్టె ఇలా తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. వీడియోని అయితే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ జొన్న రొట్టె కాంబినేషన్గా ఏమైనా ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఎండు చేపల ఫ్రై తింటున్నాను. ఇక్కడ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండింటి కాంబినేషన్. వీడియోని అయితే లైక్ చేయండి.